పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో షేక్ అన్వర్ గారు. ఎస్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో జనరల్గా కొత్త సంవత్సరం వస్తుందనగానే అందరికి ఎలా ఉంటుందంటే గిఫ్ట్లు ఇస్తుంటుంటాం. పెళ్ళికి జనరల్గా అందరూ పెళ్లి చేసుకున్నప్పుడు మీరు నిజంగా ఆలోచించండి, ఏమి కోసం ఎదురు చూస్తుంటారు? గిఫ్ట్. ఎవరైనా గిఫ్ట్ ఇవ్వగానే ఏం చేస్తుంటే అందులో ఏముందంటారు. గిఫ్ట్ ఇచ్చేదానికన్నా అందులో ప్రజెంటేషన్ చాలా, అంటే ఏ విధంగా మనం పైన ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైఫ్లో మళ్ళీ చెప్తున్నా, భగవంతుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ప్యాకింగ్ ఇచ్చాడు. చాలామంది ఆ గిఫ్ట్ని ఓపెన్ చేయకుండానే అలాగే బతికేస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా పవర్ఫుల్ స్టోరీ. ఒక అతను గుడి మెట్ల మీద అడుక్కుంటున్నాడట. గుడి మెట్ల మీద అడుక్కుంటుంటే ఒక ధనవంతుడు అతను చూశాడు. ధనవంతుని చూసి ఒక బాక్స్ ఇచ్చాడు అనమాట. ఒక బాక్స్ జనరల్ ఒక అంటే ఇగో బాబు అని, థ్యాంక్ యూ అయ్యగారు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ ధనవంతుడు వచ్చాడట. మళ్ళీ ఆ బెగ్గరు అదే మెట్ల మీద అడుక్కుంటున్నాడు. ఏంట్రా ఇంకా అప్పుడు వచ్చి, అవును నీకు అప్పుడు ఇది ఇచ్చాను కదా, మళ్ళీ ఈ బాక్స్ ఇచ్చాను కదా, నువ్వు ఇంకా అడుక్కుంటున్నావా అని అన్నాడట. అవునయ్యా అడుక్కుంటున్నాయ్యా అని అంటే, ఎందుకురా బాబు అడుక్కుంటున్నావు, నువ్వు అసలు అది ఓపెన్ చేసావు? లేదయ్యా బాగుందని కింద వేసుకుని కూర్చుని అడుక్కున్నాను. అసలు అది ఎప్పుడైనా ఓపెన్ చేసావా అన్నాడట. లేదయ్య గారు అని ఒకసారి ఓపెన్ చేయను అంటే, అది ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు, చిన్న చిన్న బంగారం బిస్కెట్లు ఉన్నాయట. అతను ఏం చేస్తున్నాడంటే ఆ పెట్టిని కింద వేసుకుని కూర్చుని అడుక్కుంటు, కంఫర్టబుల్గా ఉంది, అబ్బా కంఫర్టబుల్గా ఉందని కూర్చుని అడుక్కున్నాడట అని చెప్పేసి. రోజు కొంతమంది చెప్పుల కింద కూర్చుంటారు. ఎక్కడికైనా మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చోడానికి లేక ఆకులు ఉంటే చెప్పులు వేసుకుని కూర్చుంటారు జనరల్. మనం చిన్నప్పుడు పిక్నిక్ ఎక్కడికి వెళ్ళినప్పుడు. సో అతను ఏం చేసాడంటే చెప్పుల మీద రోజు కూర్చుని, చెప్పుల మీద ఎందుకని ఆ ధనవంతుడు ఇచ్చిన బాక్స్ మీద కూర్చుని అడుక్కుంటాడట. మనలో కూడా చాలామంది భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైతే ఉందో మనం ఈ ఓపెన్ చేయకుండా రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు మంచి లైఫ్ ఇవ్వు, అదే విధం అంటున్నాను. దేవుడు ఏమనంటే ఈ బ్రెయిన్ అనే గిఫ్ట్ని ఓపెన్ చేస్తే అద్భుతాలు. అసలు నువ్వు ఎప్పుడైనా దాన్ని ఓపెన్ చేసి చూసారా? అందులో ఎంత పవర్ ఉందో. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ యొక్క బ్రెయిన్ని, ఆ గిఫ్ట్ని ఎలా ఓపెన్ చేయాలని నేను చెప్తానండి. కొంతమంది గిఫ్ట్ని కూడా ఎలా ఓపెన్ చేసి చించి పడేస్తుంటారు అని చెప్పేసి. గిఫ్ట్ ఎలా ఓపెన్ చేయాలంటే సింపుల్గా కత్తిరి తీసుకుని నీట్గా కట్ చేసుకుని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. కొంతమంది గిఫ్ట్ని కచ్చ చింపేస్తుంటారు అనమాట. అందులో అసలు కూడా చిరిగిపోతారు. ఒక అతను చెక్ ఇచ్చారట. ఆ చెక్ని మామూలుగా పైకి చింపాలి కదా, ఇలా చింపాడట. అంటే ఇలాగ దాంట్లో చెక్ కూడా చిరిగిపోయింది. మన లైఫ్లో కూడా గిఫ్ట్ బాక్స్ని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే ఈసారి ఈ 2025లో అందరూ వెయిట్ చేస్తుంటారు, అంటే గిఫ్ట్లు ఇస్తుంటారు. గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటారు అంటే ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొన్ని కలర్స్ వాడకూడదు. ఎందుకంటే లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే కొన్ని కలర్స్ వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అయితే నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతానండి, జాగ్రత్తగానండి. 2025లో మీరు చాలా సాధించాలనుకుంటున్నారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కానీ ఒక క్వశ్చన్, మీ లైఫ్లో అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీ లైఫ్లో అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇంకో మళ్ళీ అడుగుతున్నా, మీ లైఫ్లో అన్నిటికన్నా ఏది అతి ముఖ్యమైన నమ్ముతున్నారు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో కింద కామెంట్ బాక్స్లో మీరు మస్ట్గా టైప్ చేయండి. ఎస్, ఎందుకంటే లైఫ్లో మనకి ఏది ఇంపార్టెన్స్ ఇస్తామో అదే మనకి దక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి. హస్బెండ్ అన్నాడు, నువ్వు నాకు ఇంపార్టెంటే కాదు, నువ్వు నాకు అసలు ఇంపార్టెంటే కాదని అనుకోండి, ఆవిడ ఉంటుంది వెళ్ళిపోద్దా? ఇంపార్టెంట్ కాదు. అదే మీరు అన్నారు అనుకోండి, నాకు లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీతో పాటు బాండింగ్ చాలా బాగుంటుంది. సో మీరు మీ లైఫ్లో యూనివర్స్ చెప్పండి, యూనివర్స్ నాకు ఇది ఇంపార్టెంట్ లైఫ్లో అని మీరు చెప్పండి, ఖచ్చితంగా యూనివర్స్ మీకు అది ఇస్తుంది. సో ఎందుకంటే దేన్ని మనం ఇంపార్టెన్స్ ఇస్తామో దాన్ని మనం ఆకర్షిస్తాం. సో ఇక్కడ మీరు తీసుకుంటే టాప్ సీక్రెట్ మనకి అసలు ఇప్పుడు రాబోతుంది హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్ చాలామంది గిఫ్ట్లు ఇస్తుంటారు. ఈ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు మీరు ఆ ప్యాకింగ్ ఏదైతే ఉందో ఈ ప్యాకింగ్ ఒక కలర్తో చేయకూడదు. ఆ పర్టికులర్ ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్తో మాత్రం మీరు చేయకూడదు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అలా ఇస్తే రిలేషన్షిప్ మాత్రం ఆంఫట్ స్వాహ అయిపోతాయండి. సో ఏం కలర్స్ అనేది నేను టాప్ 3 సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నాను. న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో 3 టాప్ 3 సీక్రెట్స్ ఏంటి ఫస్ట్ రీజన్ చూద్దామండి. నెక్స్ట్ ఇలా గిఫ్ట్ మనం ప్యాక్ చేసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఎవరైనా గిఫ్ట్ చెప్పి చాలా చూడండి, ఇప్పుడు అది మీరు చూడండి ఎంత అందంగా ఉందో, చూస్తేనే ఏదో ఒక హ్యాపీనెస్ ఉన్నది. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఎవ్రీ కలర్ ఏం చేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంతకుముందు మనం కలర్ సైకాలజీ మాట్లాడామండి. ఎవ్రీ కలర్ మీరు ఇంట్లో గోడకేసుకున్న కలర్స్ బట్టి కూడా మీ మూడు ఆధారపడి ఉంటుంది.
జనరల్గా. సో మీరు వాడే బెడ్ బల్బ్ కూడా ఆధారపడి ఉంటుంది, మీరు వేసుకునే డ్రెస్ కూడా ఉంటుంది అని. అందుకే చాలామంది అంటారు కొన్ని కలర్స్ ఇది వేసుకోకు, ఇది మంచిది కాదంటారు అనమాట. దాన్ని బట్టి మీరు వేసుకునే కలర్ బట్టి కూడా ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి వైట్ డ్రెస్ వేసుకుని మీ ఎదురుగా ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, మీ ఎనర్జీ ఎలా ఉంటుంది, చాలా దీనిగా ఉంటుంది. డల్ కలర్లు వేసుకుని ఉన్నాను అనుకోండి అంటే ఎనర్జీ డల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నెంబర్ 1, ఏ కలర్స్ మనం ఇక్కడ మీరు తీసుకుంటే సమ్ కలర్స్ ఎనర్జీని బ్లాక్ చేస్తాయి, డబ్బుని బ్లాక్ చేస్తాయి. ఇప్పుడు నేను ఏం చెప్తుంటే ఈ కలర్ మీ ఇంట్లో ఉండకూడదు, దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ కలర్. ఈ కలర్కి ఏంటంటే ఎనర్జీని తగ్గించే కలర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటి కలర్ సో మీరు వాడొద్దు, ఇవ్వద్దు. సో ఏంటది అని నేను తీసుకుంటే ఫస్ట్ తీసుకుందాం అండి, ఈ కలర్ గ్రే కలర్ అనేది వాడకూడదు. మీరు గిఫ్ట్ ప్యాక్ చేసేటప్పుడు కానీ మీ ఇంట్లో కానీ ఈ కలర్ ఉంటే దయచేసి వెంటనే మార్చేయండి. ఏ కలర్ అండి? గ్రే కలర్. నెవర్ యూజ్ గ్రే కలర్ ర్యాప్ చేసేటప్పుడు, గిఫ్ట్ ప్యాక్ చేసేటప్పుడు ఈ కలర్ వాడకూడదు. ఇట్స్ సైంటిఫికలీ ప్రూవెన్ అనమాట అది. సో ఈ విధంగా వాడద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ ఎందుకు గ్రే కలర్ వాడకూడదు? గ్రే కలర్ ఏం చేస్తుందంటే ఇది ఒక మెటల్ అండి, ఇది ఒక మెటల్, జనరల్గా మీ మెటల్ కలర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కలర్ వాడడం వల్ల ఇక్కడ మీరు తీసుకుంటే న్యూట్రాలిటీ అనమాట. అంటే కొంతమంది లైఫ్లో ఎలా ఉండిపోతుంటే న్యూట్రల్గా ఉండిపోతారు, ముందుకెళ్ళరు వెనక్కి వెళ్ళరు. అంటే వాళ్ళకి అప్పులు ఉండవు, ఆస్తులు ఉండవు, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. అంటే ఆ సినిమాలో ఇలా లెవెల్ అయిపోద్ది అనమాట. అంటే 50,000 ఇన్కమ్ 50,000 ఖర్చు, ₹1,00,000 ఇన్కమ్ ₹1,00,000 ఖర్చు. న్యూట్రాలిటీ లైఫ్. లాస్ట్ ఇయర్కి చూస్తే లాస్ట్ ఇయర్ వెళ్తే డబ్బులు ఉండవు, ఈ ఇయర్ వెళ్తే డబ్బులు ఉండవు. సో ఎందుకంటే న్యూట్రాలిటీ లైఫ్ అయిపోద్ది. డిటాచ్మెంట్ అనమాట. అంటే వస్తుంటే వెళ్ళిపోతుంటుంటే వస్తువులు పెద్దగా ఏది లైఫ్లో ఎలా ఉంటారంటే వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ఇలా వస్తుంటారు అలా వెళ్ళిపోతుంటారు, అలా వస్తుంటారు ఇలా వెళ్ళిపోతుంటుంటారు. చాలా బిజినెస్లు ఏమవుతుందంటే కొత్త క్లయింట్స్ వస్తుంటారు, పాత క్లయింట్స్ వెళ్ళిపోతుంటూ ఉంటారు. డిటాచ్మెంట్ జరుగుతుంది లైఫ్లో. ఈ కలర్ ఉంటే గ్రే కలర్ మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ మీరు ఇంట్లో కానీ ఈ కలర్ ఉండొద్దండి. ల్యాక్ ఆఫ్ వైబ్రేషన్, పెద్దగా వైబ్రేషన్ రాదు, డల్గా ఉంటారు లైఫ్. సో డల్గా ఉన్న లైఫ్ని కూడా ఫుల్గా ఎలా తీసుకెళ్తానని నేను చెప్తాను అనమాట. డల్గా ఉన్న లైఫ్ని కూడా ఫుల్గా, బోర్గా ఉన్న లైఫ్ని కూడా జోరుగా ఎలా పరిగెట్టాలని క్లాసెస్ అన్నమాట. సరే బోర్గా ఉన్న లైఫ్ని కూడా జోరుగా, మీ లైఫ్లో బోరుగా ఉందా, హ్యాపీనెస్ లేదా, ఏదైనా జనవరి 2వ తారీఖున జరిపే కుబేరా బ్యాచ్లో బోర్గా ఉన్న లైఫ్ని కూడా జోరుగా నేను ముందుకు తీసుకెళ్తా. అయితే ఈ కలర్ వాడకూడదు. ఇప్పుడు ఏ కలర్స్ వాడాలి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చూద్దాం. ఇంకా గ్రే కలర్ వాడడం అంటే రిలేషన్షిప్ కూడా పోతుంది అనమాట. రిలేషన్షిప్ కూడా పోతే జనరల్గా ఏం చేస్తుంటారంటే మీరు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ పాయింట్ అండి, మీ లైఫ్ పార్ట్నర్కి ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వండి. లైఫ్ పార్ట్నర్కి అంటే ఇప్పుడు మనకి ఏదైనా గిఫ్ట్ ఎవరికి ఇస్తాం, మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేశారనుకోండి మంచి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం, అవునా? మరి మీ లైఫ్ పార్ట్నర్ మీ ఇంట్లో అందరూ మీకోసం చాలా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ సంవత్సరం ఈసారి మంచి గిఫ్ట్ ఇవ్వండి, మామూలుగా కాదు. సో ఎందుకంటే ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది లేడీస్ ఇంట్లో ఏమంటారంటే నేను మిమ్మల్ని డబ్బులు అడిగినా ఏమడిగినా టైం అడిగానండి, టైం అనేసి. ఇవి కొనమన్నా, ఆస్తులు కొనమన్నా, బంగారం కొనమన్నా, బట్టలు కొనమన్నా టైం అంటూ ఉంటారు. సో టైంతో పాటు గిఫ్ట్ కూడా ఇవ్వండి, చాలా ఏముంటుంది. సో మీరు ఏమిద్దాం అనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి. అయితే రెండోది, ఈ కలర్ వాడడం వల్ల ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఈ కలర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇంకో రెండో చూపిస్తాను. ఈ కలర్ చూసిన మీ బాడీలో ఏమైనా వైబ్రేషన్ వచ్చిందా, ఏదైనా ఎక్సైట్మెంట్ అనిపించిందా? లేదు. చూడండి, కావాలంటే పెద్ద ఎక్సైట్మెంట్ ఏమీ లేదు. నేను చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏ కలర్స్ వాడాలని చెప్తాను అనమాట. లైఫ్ కలర్ఫుల్గా ఉండే సీక్రెట్ నెంబర్ 2 ఏంటి ఆ కలర్ అంటే చూస్ రెడ్ ఆర్ గ్రీన్. చూడండి ఇది చూడండి, రెడ్ ఆర్ గ్రీన్ ఇవ్వండి. సో మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఇచ్చేటప్పుడు ఈ కలర్లోనే ఇవ్వండి. సో మినిమం ఈసారి ముగ్గురికి మీరు గిఫ్ట్లు ఇవ్వండి. కింద నిజంగా మీరు ఇస్తారనుకుంటే ఎస్ ఐ విల్ సెండ్ ఆర్ ఐ విల్ గిఫ్ట్ 3 గిఫ్ట్స్ అని చెప్పండి. ఈ సంవత్సరం మీరు ఒక ముగ్గురు సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్లో ఒక ముగ్గురికి గిఫ్ట్లు ఇస్తానని డిసైడ్ అవ్వండి. ఎంతమంది అండి? ఈ 2024 మీ లైఫ్లో ఎవరైతే మీ లైఫ్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళు ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి నేను 3 గిఫ్ట్లు ఇస్తానని చెప్పాను. అంటే 2024 మొత్తం ఎవరి వాళ్ళు మీకు అంటే ప్లస్ అయింది, ఎవరి వాళ్ళు మీకు బెనిఫిట్ అయింది చూసుకొని, ఎవరో మీకు సపోర్ట్ అయిందో ఒక ముగ్గురు పేరు రాసుకోండి. ఆ ముగ్గురికి 3 గిఫ్ట్ అంటే 1 గిఫ్ట్లు ఇస్తాను అనుకోండి. అలా మీరు ఇస్తాను అనుకోండి, కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ గిఫ్ట్ 3 గిఫ్ట్స్ టు 3 పీపుల్ అని టైప్ చేయండి. సో ఏంటంటే చూస్ రెడ్ ఆర్ గ్రీన్. ఈ రెడ్ కలర్ జనరల్గా ఫెరారీ కార్ ఏ కలర్లో ఉంటుందండి? రెడ్ కలర్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి ఫెరారీ కార్ రెడ్ కలర్. ఎందుకు ఫెరారీ అంటే రెడ్ కలర్ ఏం చేస్తుందంటే స్పోర్టివ్ నేచర్ అనమాట. స్పోర్టివ్ నేచర్ ఉంటుంది అనమాట. రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకునేప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చాలా అంటే రక్షకుడు సినిమాలో జింగ్ 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 అన్న ఆ నేచర్ ఉన్న వాళ్ళు రెడ్ని సెలెక్ట్ చేసుకుంటారండి. సో మీరు అమెరికాలో వెళ్ళండి, ఏ ఇంటికి మ్యాక్సిమం చూసినా కూడా రెడ్డే ఉంటాయి డోర్స్. సో చూస్ రెడ్ ఆర్ గ్రీన్ కలర్ ఎంచుకుంటే గ్రోత్ అంటే మీ ఎనర్జీ చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. అండ్ ఇంకోటి సీక్రెట్ నెంబర్ 3 యూస్ గోల్డ్ ఆర్ సిల్వర్ కలర్. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇంట్లో కూడా సో మీరు కలర్స్ మార్చుకోండి, లైఫ్ కలర్ఫుల్గా చేసుకోండి. సో ఈ విధంగా అంటే గోల్డ్ ఆర్ సిల్వర్ కలర్ ఇవ్వడం వల్ల ఈ కలర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే ప్రాస్పారిటీ అండ్ సెలబ్రేషన్స్. సో మీరు ఒకప్పుడు రాజులు చూడండి ఏ కలర్ ఉండేవండి?
గోల్డ్ కలర్. సో గోల్డ్ అనేది చాలా పవర్ఫుల్. మీరు వాడే పెన్ను కూడా మాక్సిమం గోల్డ్ కలర్ పెట్టుకోండి. కావాలంటే చూడండి, నేను చెప్పడం కదండి, నేను కూడా వాడుతున్నాను గోల్డ్ కలర్. సో అది గోల్డ్ ఏంటంటే ప్రాస్పరిటీ అండ్ సెలబ్రేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో అయితే సీక్రెట్ నెంబర్ 3 చూసారు కదండి. ఈ కలర్స్ ఇచ్చేటప్పుడు, గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఈ కలర్స్ వాడాలి. ఇంట్లో కలర్స్ కూడా పెట్టుకోండి. మ్యాక్సిమం January 1st ఈ కలర్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే గోల్డ్ అంటే లైఫ్ బంగారం అవ్వాలంటే ఇలాంటి కలర్స్ వాడాలి. అండ్ ఇలాంటి టెక్నిక్స్ నేను చాలా మీకు ఈసారి జరబై కుబేర బ్యాచ్లో చెప్తాను. ఇవి ట్రైలర్ మాత్రమే. అలా నా దగ్గరికి వచ్చి 16th బ్యాచ్ నుంచి అండి, ఇప్పుడు ఆల్రెడీ మనకు 16th బ్యాచ్ ఏదైతే ఉందో మీరు తీసుకుంటే చూడండి, కేశవులు గారు టుడే ఐ రిసీవ్డ్ ₹1,00,000 2022 నుంచి, అంటే 2 years నుంచి పెండింగ్ ఉన్న అమౌంట్ కేవలం నా దగ్గరకు వచ్చిన తర్వాత 10 రోజుల్లో క్లియర్ చేశానండి. 10 daysలో చూడండి, అంటే ₹1,00,000 2 years నుంచి రావాల్సిన పెండింగ్ అమౌంట్. సో జీవితంలో ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు సడన్గా డబ్బులు వచ్చాయి అనుకున్న అవసరానికి చాలా ఉపయోగపడతాయి. సో నేను చెప్తాను మీకు నిజంగా ఎలా యూనివర్స్ని అడిగితే భగవంతుని ఎలా కనెక్ట్ అయితే డబ్బు ఫాస్ట్గా వస్తే చెప్తాను. సో అయితే ఈసారి జరబై కుబేర బ్యాచ్లో చూడండి, ఇప్పుడు ఈ కుబేరుని మీరు అబ్జర్వ్ చేస్తే ఆనందం ఉంది. అంటే కుబేరు ఎందుకు కుబేరుని అంటున్నానంటే కుబేరుడి దగ్గర సంతోషం ఉంది, డబ్బు ఉంది. చాలా మంది డబ్బు ఉంటుంది, సంతోషం ఉండదు, సంతోషం ఉంటుంది, డబ్బు ఉండదండి. అంటే ఇప్పుడు చిన్నప్పుడు సైకిల్ తప్పుడు ఏదో ఒక టైర్ గాలి ఉండకపోతే మనం ముందుకెళ్తామా, వెళ్ళాం. సో లైఫ్లో కూడా జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే డబ్బు ఉండాలి, ఆనందం కూడా ఉండాలి. అందుకే కుబేరుని పెట్టాను. ఎందుకంటే కుబేరలో స్మైల్ అని చూసారా, స్మైల్ అండ్ డబ్బు. మీరు నిజంగా కుబేర అవ్వాలనుకుంటే కుబేర బ్యాచ్కి మస్ట్గా రండి, తప్పకుండా ఈసారి మిస్ అవ్వదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా 2025 మొత్తం మీద ఈసారి ఒకే ఒక బ్యాచ్ చేస్తున్నాను సార్, కుబేర బ్యాచ్. ఇంక ఏ బ్యాచ్కి నేను ఆ పేరు పెట్టట్లేదు. సో అయితే ఇంకా ఫైనల్గా చెప్పేది అంటే ఈసారి నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనం చేయబోతున్న ఇంకొక టాప్ సీక్రెట్ మేనిఫెస్టేషన్ కోడ్స్ ఏంటి, ఏ కోడ్ మనం ఇప్పుడు లాకర్కి, ప్రతి లాకర్కి కోడ్ ఉంటుంది అనమాట. యూనివర్స్కి కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి. అంటే యూనివర్స్ లాంగ్వేజ్ నెంబర్స్ గేమ్ అండి, నెంబర్స్ గేమ్. ఇప్పుడు న్యూమరాలజీ ఇవన్నీ కూడా మీరు చూస్తే నెంబర్స్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఒక లాకర్లో డబ్బులు పెట్టాం, రాంగ్ నెంబర్ కొడితే ఓపెన్ అవుద్దా, అవ్వదు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఓటీపీ, ఇప్పుడు అంతా కూడా ఓటీపీ కొడతారండి. ఇప్పుడు ఫోన్పే చేస్తారు ఎవరికైనా, నెంబర్స్ కొట్టాలి, నెంబర్సే కదా కొట్టాలి. సో అంటే ఆ కొడితేనే ఆ డబ్బులు వాళ్ళకి వెళ్తాయి. మనం కూడా కోడ్ కొడితే యూనివర్సిటీ నుంచి మనకు వస్తాయి అనమాట డబ్బులు. అది సో ఈసారి నెక్స్ట్ వీడియోలో మేనిఫెస్టేషన్ కోర్స్ నేను రివీల్ చేయబోతున్నా. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక కుబేర 2025 January 2nd జరిగేటువంటి బ్యాచ్కి కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.